డాన్ మీడియాకు స్వాగతం. విభిన్న పరిశోధనలు దేశ అభ్యున్నతికి వెన్నుముకగా నిలుస్తాయి. ఏపీ నిట్ రిజిస్ట్రార్. విభిన్న పరిశోధనలు దేశ అభ్యున్నతికి వెన్నెముకగా నిలుస్తాయని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. సంస్థలోని బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆధీనంలోని సెర్బ్ సహకారంతో ప్రాసెస్ మోడలింగ్ సిమ్యులేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్ ఏ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అప్రోచ్ అనే అంశంపై వారం రోజులపాటు 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న కార్యశాల హై ఎండ్ వర్క్షాప్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దినేష్ శంకర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని వివరించారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగం చాలా అభివృద్ధి చెందిన రంగమని తెలిపారు. ఔషధాలు, బయో ఇంధనాలు, ఇతర బయోటెక్నాలజీ ఉత్పత్తుల నాణ్యత, దిగుబడులను పెంచేందుకు ఇటువంటి వర్కుషాప్లు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెన్నై ఎన్విరాన్మెంటల్ సైన్స్ ల్యాబ్ హెడ్ అండ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పి. షణ్ముగం మాట్లాడుతూ తోళ్ల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వాటర్తో బయోగ్యాస్ని ఎలా తయారు చేయాలి, బయోగ్యాస్ ఉత్పత్తికి ఎలాంటి బయో రియాక్టర్లను వాడాలి, వాటిని ఎలా డిజైన్ చేయాలి, బయోగ్యాస్ ప్రాధాన్యత వంటి అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ దీప, కార్యక్రమ ఆర్గనైజర్ డాక్టర్ రాజేశ్వర రెడ్డి, ఆచార్యులు డాక్టర్ జగన్ మోహనరావు, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ బాబూరావు, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ యువరాజు, డాక్టర్ భరణీధరన్, డాక్టర్ యువరాజు, డాక్టర్ సుభాని, డాక్టర్ తలారి రేష్మా తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.